మిమ్మల్ని అడిగితే ఎవరు చెప్తారు? నిజాలు చెప్పండి. అవునా? వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రవీన్ బ్రదర్కి రాజు బ్రదర్ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా, హల్లెలూయా. మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరై ఉండాలంట? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి. నీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇది చెప్పండి. బ్రదర్, ఈరోజు నుంచి మీ బెస్ట్ ఫ్రెండ్ జీసస్. బ్రదర్ రాజు బ్రదర్కి చెప్పరా? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? జీసస్. క్రీస్తుతో సహవాసం చేస్తే మనకి అన్ని ఆశీర్వాదాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు మనకి? అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది అనగానే ఏం చేస్తాడు? మంచిగా మాట్లాడితే మొత్తం ప్రాణం కూడా ఇవ్వడానికి తగ్గడు, సిద్ధపడతాడు. హల్లెలూయా. అందుకే కదా జీసస్ ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? బైబిల్లో ఉంటుంది, యోహాను సువార్తలో. ఆయనంట మంచి స్నేహితుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక మాట్లాడుకోవడానికి ఎవ్వరు లేరు, బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకున్నారు అనుకోండి. ఇకండి ఈ లోకం చూడండి, నువ్వు నీ గురించి బాధ పంచుకున్నావు అనుకో, నీ ముందు అయ్యో అవునా అట్లయిందా అంటారు. పక్క పోయినాక ఎప్పుడు దీన్ని నసనే 100% అంటారు. నేను విన్నా నా చెవులతో. హల్లెలూయా. అంటారా అన్నారా? ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆ నొప్పి అంటుంది, ఈ నొప్పి అంటుంది. అంటారా అన్నారా? సుగుణం అయితే అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా అంటుంది కదా బ్రదర్. సుగుణమే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ అంటారు. ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్ అట్లాంటిది. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఆయన దగ్గర ఇట్లా గార్చినాం అనుకోండి, ఆయన ఇక్కడ కరిగిపోతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది గుడ్డివారు, కుంటివారు, మూగవారు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని చూసి కనికరపడ్డాడంట. ఏమయ్యారు? కనికరపడ్డా. ఆయన కనికర సంపన్నుడు అండి, ఆయన కనికరపడతాడు. కానీ మనకి అట్లాంటిది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉన్న స్నేహం జర దగ్గరికి, దూరంగా పెట్టాలి. దేవునితో వైరం. హల్లెలూయా. ఓకే, నెంబర్ 1 క్రీస్తుతో మనం సహవాసం చేయాలి. రెండోది ఏంటంటే సహవాసం చేయాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అపోస్తులు బోధయందును సహవాసం నందును. ఏ సహవాసం ఉండాలంటే మంచి సహవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మంచి సహవాసం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పైకి వెళ్ళారు కానీ కిందికి రాలేదు. దుష్ట సహవాసం ఒక ఆయన చేసినాడు, ఆయన పేరు రెహబాం. హల్లెలూయా. ఆ రెహబాం ఏం చేసినాడంటే, వాళ్ళ తండ్రి సొలొమోను, వాళ్ళ తాత దావీదు. అయితే సొలొమోను ఇష్టం వచ్చినట్టు ఆయన సహవాసం కూడా లాస్ట్ మూమెంట్లో అంతా చెత్త అయిపోయింది. అట్లనే ఈయన కూడా దుష్ట సహవాసం చేసి, పెద్దోళ్ళు వస్తారు కొంతమంది వచ్చి, అరే బాబు నువ్వు మంచిగా మాట్లాడు, ప్రజలందరితో మంచిగా మాట్లాడితే నీకేమవుతుందంటే నీ రాజ్యం నిలబడుతుంది అని చెప్తే, ఈ సొలొమోను ఏం చేస్తాడు తెలుసా? ఈ రెహబాం ఏం చేస్తాడు తెలుసా? తన తోటి స్నేహితులు ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళందరినీ పిలిచి, ఇంకా పెద్దోళ్ళు ఇట్లా అంటున్నారు, మీరేమంటారు అంటే, మనకి ఏముంది జ్ఞానం, చిన్నపిల్లలకి యవనస్తులకి తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అట్లా కాదు, నువ్వు కఠినంగా మాట్లాడు, మీ డాడీది కనుక నువ్వు ఇంకా పైన. హల్లెలూయా అని చెప్తే ఈయన ఇలా మాట తీసుకున్నాడు, ఫ్రెండ్స్ మాట తీసుకున్నాడు, పోయిండు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అంటే దగ్గర 12 గోత్రాల్లో ఎన్ని లక్షల ప్రజలు ఉండొచ్చు? 6 లక్షలు గాలిబలం అప్పుడు పోయినారు కదా, ఇంకా లక్షలు పెరిగి ఉండవచ్చు కదా. ఎన్ని లక్షలు? 12 లక్షలు ఎక్కువ, 2 లక్షలు ఎక్కువ? 12 ఎక్కువ, 2 ఎక్కువ? 10 ఎక్కువ, 2 ఎక్కువ? 10 ఎక్కువ. 10 మందిని పోగొట్టుకున్నాడు. ఎవరి మాట విని? దుష్ట నడవడి అంట, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఉండాలి, కానీ నీ ఫ్రెండ్స్ ఎవరు అనేది నువ్వు ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నప్పుడు చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక బాతు ఒక మొసలి ఉందంట. హల్లెలూయా. స్టోరీలు అంటే ఇష్టం కదా, కథలు. ఎంతమందికి ఇష్టం కథలు అంటే? ఇసక్ పాడుకునే ముందు ప్రతిరోజు స్టోరీ చెప్పమంటాడు. ఈ మధ్య అడగట్లేదు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. స్టోరీ చెప్తేనే పడుకుంటా అంటాడు. అట్లా మొన్నటి వరకు రీసెంట్గా కూడా. హల్లెలూయా. అయితే
బాతు ముసలి ఉన్నారంట. ముసలి ఎట్లాంటిది? దేన్నన్నా మింగేస్తుంది. అయితే బాతు కూతురు మోసలికి ఫ్రెండ్ అనమాట. అయితే ఈ బాతు చెప్పింది, ఇంకో నువ్వు ఆ మోసలితో ఫ్రెండ్షిప్ చెయ్యకు, అది చాలా డేంజర్ అని చెప్పేసి చెప్పింది. కానీ ఈ బాతు నాతో మంచిగానే ఉంటుంది. ఈ బాతు పిల్ల ఏం పేరు పెట్టుకుందాం? బన్నీయో బున్నీయో అని పెట్టుకోండి. ఆ బన్నీ ఏం చేసిందంటే, నాకు ముసలి చాలా తీయగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది, కాబట్టి నేను దాంతో ఫ్రెండ్షిప్ చేస్తా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే, ముసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళ దగ్గర ఉంటుంది కదా. నీళ్ళ ఒడ్డునేముంటుంది? ఇసుక ఉంటుంది కదా. అయితే బాతు పిల్ల ఏం చేస్తుందంటే, ఆ బన్నీ మంచిగా ఒక గూడు కట్టుకుంటా ఉంది ఇసుకతో. నేను ఇసుకతో కట్టుకుంటా, ఆడుకుంటా, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు మాట్లాడుతూ ఉండు అంటే సరే అంది. వెనకాల నుంచి ముసలిగా అనిపించింది. ఏమని? పిట్టకథలు చెప్తున్నా అనుకుంటున్నారా ఎవరైనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిట్ట కథ కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. హల్లెలూయా. పక్క నుంచి వెనకాల నుంచి ఏమనుకుంటున్నారు? ఈ ముసలి ప్లాన్ వేసింది, అరే ఇంత మంచిగా ఉంది కదా, తినేస్తే అయిపోతుంది అని అనుకుంది. హల్లెలూయా అనుకొని ఇట్లా ఏం చేస్తారు, మింగడానికి వెళ్ళేసరికి అప్పటికి పైనుంచి కాకులు కావు 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 అనుకుంటూ వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి బాతుతో మాట్లాడుతున్నాయి. ఇగో మనము బయటకు వెళ్దామా అని అంటే, నేను ఎట్లా రావాలి అంటే, ఒక వల వేస్తాను అని చెప్పింది. ఆ వలలో ఇది తీసుకొని వెళ్ళిపోయిండు. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తే, వాళ్ళ మమ్మీకి స్టోరీ మొత్తం వీళ్ళు పైనుంచి అన్నీ అబ్జర్వ్ చేశారు. మమ్మీకి చెప్పినప్పుడు మమ్మీ ఏమంటుంది, నేను ముందే చెప్పాను కదా, హల్లెలూయా, దుష్టుని యొక్క సహవాసం మంచిది కాదు. హల్లెలూయా. ఆ టైంలో ఆ కాకులు వచ్చి ఈమెని రక్షించాయి. ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? నీ ఫ్రెండ్ ఒకవేళ బూతులు మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడితో నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? ఏమవుతుంది? బూతులు వస్తాయి కదా. ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, ఒక సంవత్సరానికి ఆ మాటలు నీ చెవులో పడి 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 నీకు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే, అరే నువ్వు నాతో మాట్లాడక ఆ మాటలు అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వెంటనే కట్ చేసుకోకండి. ఒకవేళ వాడు కంటిన్యూగా అలాంటి మాటలే మాట్లాడితే కట్. హల్లెలూయా. కొన్నిసార్లు మంచోళ్ళనే కట్ చేసుకుంటాం కదా. హల్లెలూయా. అట్లాంటప్పుడు మామూలుని కట్ చేసుకోవడం ఏముంది? అవునా కదా. అది కట్ చేసుకోవడం మీకు అందరికీ మంచిది. సహవాసం చేయాలి ఏంటంటే, స్పిరిచువల్గా ఉంటారు చూడండి, వాళ్ళని అస్సలే విడిచిపెట్టకండి. హల్లెలూయా. ఆత్మీయంగా ఉన్న వాళ్ళని అస్సలే విడిచిపెట్టకండి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా కానీ వాళ్ళని విడిచిపెట్టకండి. ఎందుకంటే వాళ్ళని ఒకవేళ పోగొట్టుకుంటే కనుక మళ్ళీ అట్లాంటి ఫ్రెండ్షిప్ మనకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో. రెండోది, మంచి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయాలి. మీరు చూస్ చేసుకున్నప్పుడు దేవుడికి అడగండి, జ్ఞానం ఇస్తాడు. ఓకే. రెండోది ఏంటిదంటే, రొట్టె విరుచుటయందు. హల్లెలూయా. రొట్టె విరుచుటయందు, ఇది ఒక్కటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. బోర్ కొడుతున్న వాళ్ళు గట్టిగా హల్లో చెప్పండి. ఎవరది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు వాళ్ళందరూ ప్రతిరోజు రొట్టె విరిచేవారంట. ఏం చేసేవారు? రొట్టె విరుచుట యందు అంటే క్రీస్తు శరీరంలో మనము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాం. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో ఒక భాగం అవుతున్నాం. హల్లెలూయా. రొట్టె దానికి సాదృశ్యం? ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఓకే. సంఘం ఏంటిది? సంఘాన్ని ఏమంటారు? క్రీస్తు శరీరం. హల్లెలూయా. ఓకేనా. మనందరము రొట్టె తీసుకుంటున్నప్పుడు దేంట్లో పాలుభాగస్తులం అవుతున్నాం? క్రీస్తు శరీరంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది తల. అందరూ చూడండి, ఇదేంటి? తల. తల ఎవరంటే ఎవరు? యేసు ప్రభు. ఈ శరీరం ఎవరు? సంఘం. శరీరంలో ఒక్కొక్క అవయవం ఉంటుంది కదా. ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి, కన్ను గుడ్లు ఉన్నాయి, కంటి రెప్పలు ఉన్నాయి. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, తొందర చెప్పండి, నేను ముగిస్తా. తలకాయ అంటే జీసస్ కదా. ఓకే. ముక్కు,
క్రీస్తు శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? చాలా భాగాలు ఉన్నాయి. మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అట్లా, ఓకేనా? క్రీస్తు శరీరంలో నువ్వు ఉన్నావు కదా, ఓకేనా? ఒక్కసారి దీన్ని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం నాకు ఇది అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇదైన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రవీన్ బ్రదర్, నరేష్ బ్రదర్, రాజు బ్రదర్, ప్రభాకర్ బ్రదర్, హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు ఏం చేసిండంటే మనకు ఒక టాస్క్ ఇచ్చిండు, ఒక పని చెప్పిండు. ఎవరికి చెప్పిండు అంటే కంటికి చెప్పిండు. ప్రభాకర్ బ్రదర్ కన్ను అనుకోండి, ఎవరు? కంటికి కాదు, చేతికి పని చెప్పిండు. ఎవరికి? చేతికి పని చెప్పిండు. ఎవరు? ఈ హెడ్ దేనికి పని చెప్పింది? చేతికి పని చెప్పింది. ఇప్పుడు ఈ హెడ్ ఈ చెయ్యి పని చేయాలంటే ఏమేం పని చేయాలి? ఏం పని అంటే నువ్వు వెళ్ళి ఎర్రగట్టు గుట్టకు వెళ్ళి అక్కడి నుంచి సంథింగ్ ఏదో కొనుక్కొని తీసుకొని రమ్మని ఎవరికి చెప్పిండు క్రీస్తు? కన్నుకు చెప్పిండు. దేనికి? కన్నుకు చెప్పిండు. సారీ చేతికి చెప్పిండు. చేతికి చెప్పినప్పుడు ఏమేం పని చేస్తాయి? అప్పుడు ఏమేం పని చేయాలి? ఇప్పుడు ఈ కన్ను నాకు చెప్పలేదు కదా, హల్లెలూయా, ఈ కన్ను నాకు చెప్పలేదు కదా, నేను కన్ను మూసుకొని పడుకుంటా అని అంటే ఏమవుతుంది? క్రీస్తు చెప్పిన పని జరుగుతుందా? ఓకే. ఈ కాళ్ళు ఈ చేతికే చెప్పింది. ఏమని? ఈ హెడ్ ఎవరికి చెప్పారు? చేతికే చెప్పింది. కాబట్టి నేనేం చెయ్యా? నడవను, ఇక్కడనే కూర్చుంటా అని అంటే ఈ క్రీస్తు చెప్పిన పని జరుగుతుందా? ఒకవేళ చెవి నేను ఆయన చెప్పిన పని వినను అసలు అని అంటే ఆ పని జరుగుతుందా? క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్కరూ ఎవరికి చెప్పినా కూడా అది చేస్తేనే అందరూ కలిసి ఇక్కడనే పని చేస్తుంది. ఏంటి? ఏక హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడే పని చేస్తుంది. ఏంటి? ఏక మనస్సు. ఏక మనస్సు ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంట? క్రీస్తు చెప్పిన పని జరుగుతుంది. లేకపోతే ఆయన పని ఆగిపోతుంది. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు ఎవరంట? శాపగ్రస్తుడంట. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ యేసయ్య చెప్పిన పని ఒకరు చేస్తున్నప్పుడు మిగతా అవయవాలన్నీ సహకరించకపోతే ఏమవుతుంది? ఆ శాపం ఎక్కడికి వస్తుంది? చేతికి శాపం వచ్చింది అనుకోండి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాధపడతాయా? బాధపడవా? తెలియకుండానే శరీరంలో ఉన్న చెయ్యికి నొప్పి వస్తుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చేతికి నొప్పి వస్తుంది, మనం పడుకోగలుగుతామా? నిద్ర పడుతుందా? పట్టదు. క్రీస్తు శరీరంలో భాగమైన మనం అందరము ఫస్ట్ ఏం కలిగి ఉండాలి? ఏక మనసు. ఎవరికి దేవుడు ఏది చెప్పినా ఏం చేయాలంట? కలిసి కట్టుగా, హల్లెలూయా, కలిసి కట్టుగా దేవుని యొక్క పని చేస్తే ఇక్కడ ఏముంటుంది? ఓకే, ఈ పని జరగకపోతే ఈ హెడ్కి పీస్ ఉంటుందా? సమాధానం ఉంటుందా? అంటే యేసయ్యకి సమాధానము లేని వాళ్ళగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ హెడ్కి సంతోషం ఉంటుందా? ఆ పని జరగకపోతే ఉంటుందా? పిలిప్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? కవిత సిస్టర్ ఉంటుందా? సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? అని చెప్పిన పని జరగలేదు. నేనే ఎవరైనా ఒక పని చెప్తే చేయలేదు అనుకోండి, నాకేమొస్తుంది అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. హల్లెలూయా. బాధ అనిపిస్తుంది. హల్లెలూయా. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. హల్లెలూయా. అట్లాంటిది మన దేవుడు అండి ఎవరంట? రోషం గల దేవుడు అంట. హల్లెలూయా హల్లెలూయా. అట్లాంటి దేవుడికి ఎట్లా ఉంటుంది? మీకు ఒకటి తెలుసా అండి, బైబిల్లో ఈ ఏక మనసు, ఏక ఆత్మ లేకుండా నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి ఏం చేయొద్దంట? అర్పించొద్దు. నీ పక్కోటితో సమాధానం లేకపోతే అర్పణ అర్పిస్తే నేను అంగీకరిస్తాను ఉందా? ఏకండి ఆఫరింగ్స్ అవసరమే లేదు. మీ ఆఫరింగ్స్ దేవుడు పాస్టర్ గారిని ఎక్కడి నుంచైనా పోషిస్తాడు, ఏ కాకినన్నా యూజ్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఎంటర్టైన్ చేస్తున్నాం కదా మేము మిమ్మల్ని, మనందరం ఒకరినొకరు ఎంటర్టైన్ చేసుకుంటున్నాం కదా.
ఏం కాదు, పర్లేదులే సిస్టర్స్, ఏం కాదులే, లైట్ అని ఎంటర్టైన్ అవుతుందా? ఏకండి, ఆఫరింగ్ వేయకండి. నీకెవరితో అయినా సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే ఆ ప్రభు బలలో, ఈ మన చర్చ్ ఘోరంగా అయిపోయిందండి. నేను చెప్తున్నా, తప్పనుకోండి, లేకపోతే నన్ను తిట్టుకోండి, బ్రదర్ని తిట్టుకోండి, ఎవరన్నా. వేరే చర్చెస్లో ప్రభు బల్లలో చెయ్యి పెట్టాలంటే ఇట్లా వణుకుతారు, వణుకు. హల్లెలూయా. శుక్రవారం సిద్ధపాటు కూడిక ఉంటుందా? తెలుసా బ్రదర్స్ మీకు? తర్వాత శనివారం ఉపవాసం. ఆదివారం వచ్చినప్పుడు అందరూ తెల్ల బట్టలు వేసుకొని, అంటే నేను వేసుకోలేదని క్రిటి చెప్పండి, అది కంటిన్యూ చేయండి, రావట్లేదు నాకు. గది చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకొని హృదయంలో ఏది ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి వచ్చి పరిశుద్ధంగా కూర్చొని పాటలు పాడుకొని ఆరాధన చేసుకొని, అప్పుడు ఆ ముందు కూడా లోపల ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఒక పశ్చాత్తాపము అనేది లోపల జరుగుతూ ఉంటుంది. అది జరుగుతున్న ప్రక్రియలోనే వీళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క ప్రభు బలలో చేపెట్టేవారు. నిజంగా ఎంతమంది, అందరు కళ్ళు మూసుకోండి, ఎంతమంది ఈ హార్ట్తో ఈరోజు ఇక్కడికి వచ్చారు? చేయొద్దండి, కళ్ళు మూసుకొని ఒకసారి చేయొద్దండి. ఎంతమంది నిజంగా నేను అదే పశ్చాత్తాప హృదయంతో ఇక్కడికి వచ్చానండి, సిద్ధపాటు కలిగి వచ్చినానండి, అందరితో సమాధాన పడి వచ్చినానండి అని వాళ్ళు చేయబెట్టండి, చెయ్యొద్దండి. కళ్ళు మూసుకోండి అందరు. ఎవరికి దానికి లేము మేము. దేనికి? మరణం నుండి దేని తీసుకెళ్ళడానికి ఉన్నాం? దేని తీసుకెళ్ళడానికి? ఒక పాస్టర్, ఒక మధ్యవర్తి. ఏం మధ్యవర్తి? ఇది ఉంది కదా, ఇదేంటిది? ఇది మరణం అనుకోండి, ఇది ఒక బ్రిడ్జ్. ఇటు మరణం ఉంది, ఇటు జీవం ఉంది. ఈడ ఉంది, ఇక్కడ ఉండి ఇటు నుంచి ఇటు జంప్ చేయించడానికి ఉన్నారు పాస్టర్. అర్థమైందా? కానీ ఈ మరణానికి పంపించడానికి లేరు, ఇటు నుంచి ఇటు పడేయడానికి లేరు, ఇటు నుంచి ఇటు పడేయడానికి ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే దీని గురించి హెచ్చరిక చెయ్యకపోవడం బట్టి చాలామంది ఏమవుతున్నారంట? రోగాలు పాలవుతున్నారంట. ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారంట. కాబట్టి ప్రభు బల్లలో చెయ్యి పెట్టే వాళ్ళందరూ విచక్షణ కలిగి, హల్లెలూయా, ఇది దేవుని యొక్క శరీరము, ఇది దేవుని యొక్క రక్తము అని గ్రహింపుతో ఆయన మరణాన్ని, పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా పాపాలకి పరిహారం ఎవరు? యేసు క్రీస్తు మాత్రమే అని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఎవరితో సమాధాన పడకపోతే సమాధాన పడి, ఎందుకంటే ఆ శరీరంలో నువ్వు చేపెడతావు కదా, నీకు సమాధానం అసమాధానం ఉంది కదా, ఈ అసమాధానం ఈ సంఘానికి మొత్తానికి అంటిస్తున్నావు. అర్థమవుతుందా అండి? మనం ఆ సమాధానంతో ఈ శరీరంలో చేపెట్టాము. ఒకవేళ చేతికి ఏదైనా గలీజ్ అంటుకుంది అనుకోండి, ఈ గలీజ్ చేతిని ఆ ప్రభు బలలో పెట్టాము, ఆ యొక్క ఏమంటే శరీరంలో పెట్టినాం. శరీరానికి మొత్తానికి అపవిత్రత అయినట్ట, లేకపోతే ఓన్లీ దీనికైనట్ట? ఈ చేతికి ఉన్నంతసేపు నీకే ఉంది, తర్వాత నువ్వు దాంట్లో పెట్టినప్పుడు ఆ శరీరానికి అపవిత్రత అంటుకుంది. ఈ అపవిత్రత ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం అందరికీ పంచి పెడుతున్నాం. అవునే కదా? ఆటోమేటిక్గా అందరూ ఏమైపోతున్నారు? అపవిత్రులు అయిపోతున్నారు. సంఘం పాడైపోతుంది, చెత్తగా అయిపోతుంది. ఎందుకు? ఆల్రెడీ నాకు అంటుకున్న అపవిత్రతను ఏం చేస్తున్నా? నేను అందరికీ అంటిస్తున్నా. ఎవరు అంటిస్తున్నారు? ఎవరైతే అపవిత్రతను అంటించుకున్నారో, అపవిత్రులు అయ్యారో, అసమాధానం కానీ, పాపం కానీ, ద్వేషం కానీ, కుళ్ళు కానీ, కుతంత్రాలు కానీ, ఏదైనప్పటికీ ఏదైతే నాకు అంటుకుందో అది నేనేం చేస్తున్నా? క్రీస్తు శరీరానికి అంటిస్తున్నా. ఈ శరీరం ఏమవుతుంది? ఇప్పుడు అపవిత్ర పరచబడుతుంది. అందుకే చాలామంది ఏమైపోతున్నారు? అపవిత్రులు అయిపోతుంది. అయితే నా సంఘం ఎందుకు చెడిపోతుంది అంటే ఈరోజు వచ్చింది ఇది మనకి. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు అర్థమైంది, సంఘం మొత్తం చెడిపోతుంది. కాబట్టి సంఘం చెడిపోకుండా ఉండాలంటే చెడిపోయిన మనము ఏం చేయాలి? పశ్చాత్తాపడి మారు మనసు పొంది దాంట్లో చేపెట్టాలి. లేకపోతే ఏం చేయాలి? వద్దురా బాబు, నేను అపవిత్రుడిని కాబట్టి నేను దీంట్లో చేయి పెట్టా, నా అపవిత్రతను ఈ సంఘానికి అంటించను అని దూరంగా ఉండడం చాలా ఉత్తమం. మొదటిగా మనము సహవాసంలో, రొట్టె విరుచుటలో
ఎడతెగగా ఉండమన్నారు. నేను అపవిత్రుడుని కదా అని మొత్తానికి ప్రభు వల్ల తీసుకోడు, నేను పాపంలోనే ఉంటా, నేను ఇట్లనే ఉంటా, సమాధానపడా అని మొత్తానికి ప్రభు వల్ల తీసుకోకపోతే దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినవారు. ఎందుకు? వాళ్ళు అపోస్తులు ఏం చేశారు? ఎడతెగక ఉన్నారట ఎవ్రీడే దాంట్లో. అంటే ఎంత వాళ్ళు సమాధానంతో జీవించారు, ఎన్ని రోజులు జీవించారు. తర్వాత కొన్ని క్రాషెస్ వచ్చినాయేమో మేబీ, కానీ వాళ్ళు జీవించిన విధానం. అందుకే దేవుడు అంటారు మొదటి ప్రేమకు రండి. హల్లెలూయా. ఫస్ట్లో వాళ్ళకున్న లవ్ కంటిన్యూ అయిందో లేదో తెలియదు, కానీ మన ఫస్ట్ ప్రేమను మనం కోల్పోతే తిరిగి మళ్ళీ ఆ యొక్క ప్రేమకు వద్దాం. అందరం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మోకరించండి. ఒక 2 నిమిషాలు అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేయండి. నెక్స్ట్ మెసేజ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన. యాక్చువల్లీ నేను బ్రదర్కి చెప్పింది ఏంటంటే, నేను మీకు 10:30కే మైక్ ఇచ్చేస్తానండి అని చెప్పాను. ఇప్పుడు 11:30 అయింది, దయతో మన్నించండి. యాక్చువల్లీ నేను చెప్దామనే ప్రిపరేషన్లో లేదు, నాకు నైట్ ఏదైతే మనసులో వచ్చిందో నేను అది మీకు చెప్పడానికి ఇక నిలబడినా. ఒకవేళ నీతో దేవుడు నిజంగా మాట్లాడి ఉంటే, ప్రభా నన్ను మన్నించు ప్రభా, నా అపవిత్రత వల్లనే ప్రభా, ఒకవేళ ఈ సంఘంలో ప్రభా ఇలాంటి ఒకవేళ ఇంకా అపవిత్రత పెరుగుతుందేమో, నన్ను మన్నించండి ప్రభా. అయ్యా నేను ఎట్లాంటి సహవాసం కలిగి ఉన్నాను ప్రభా. అయ్యా ప్రభా, ఇన్ని రోజులు దుష్టుని యొక్క సహవాసంలో ఉన్నారేమో, అడగండి దేవా నన్ను క్షమించండి ప్రభా, నన్ను మన్నించండి ప్రభా. మీ రక్తంలోకి అడగండి ప్రభా, శుద్ధీకరించండి. మీతో ఒక్క విషయంలో అన్న దేవుడు మాట్లాడి ఉండొచ్చు, ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి. నేను 1 నిమిషం సైలెంట్గా ఉంటా, మీరందరూ ప్రార్థన చేయండి. మీతో ఏం మాట్లాడాడు దాన్ని బట్టి నాకు తెలుసు, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. ఒక్కసారి పశ్చాత్తాపడదాం. ఒకవేళ ఇంకా నువ్వు సిద్ధపాటుతో ప్రభు బల్లోకి అడుగు పెట్టడానికి రాలేదేమో, ఇప్పుడైనా నీకు సమయం ఉంది, ప్రిపేర్ అవ్వు. ఒకవేళ ఇంకా ఎవరితో అనే సమాధానం లేకపోతే వాట్సాప్స్ ఉన్నాయి, చేతిలో ఫోన్ నొక్కుతూనే ఉంటాం కదా. 1 నిమిషం వాళ్ళకి మెసేజ్ పెట్టండి, ఐఎమ్ రియలీ సారీ సిస్టర్, నన్ను క్షమించండి, సారీ బ్రదర్, లేకపోతే సారీ రా, ఇంకేం మీ రిలేషన్స్ ఎవరితో ఏమై ఉండొచ్చో ఒకసారి వాళ్ళకి ఫర్గివ్నెస్ అడుగుదాం. మనం ఇది అయిపోయే లోపల మధ్యలో ఒకసారి ఫోన్ తీసుకొని చెప్పేసేయండి, పెట్టేసేయండి. అడగండి, దేవా నన్ను క్షమించండి ప్రభా, అయ్యా మీ రక్తంలోకి అడగండి, శుద్ధీకరించండి. నా పవిత్రతే ప్రభా ఈ సంఘంలో ప్రభా, అయ్యా నన్ను నీ శరీరాన్ని పాడు చేస్తుంది ప్రభా, నన్ను క్షమించండి. అయ్యా మీ రక్తంలో నన్ను అడగండి ప్రభా, అయ్యా నన్ను శుద్ధీకరించండి ప్రభా. 1 నిమిషం. ఇదే రక్షణ దినమండి, అనుకూల సమయము, నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు. అయ్యా ఫర్గివ్ చేయ ప్రభా, నన్ను క్షమించండి. నేను ఇతరులను కూడా క్షమిస్తున్నాను ప్రభా. ఇక మీదట నా పవిత్రత నేను ఎవరికి అంటించాను ప్రభా, నీ శరీరానికి నేను అంటించాను ప్రభా. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. ఆయన మనతో రక్త నిబంధన చేశాడండి, రక్త నిబంధన. ఆ నిబంధనలోనికి వెళ్ళినప్పుడు అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి నిబంధన అనేది. దేవా నన్ను ఫర్గివ్ చేయండి. మరొకసారి నేను మీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. మహోన్నతుడ, జీవం గల దేవ, సర్వ సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా ప్రభా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను ప్రభా. అయ్యా మీరు ఏదైతే చెప్పారో నాయన ప్రభా తండ్రి, అయ్యా దాన్ని బట్టి మరొకసారి వందనాలు ప్రభా. అది చేయుటకు కృప చూపించండి. నేను అపవిత్రతను ఉంది ప్రభా, ఇతరులకు నా అపవిత్రతను అంటగట్టొద్దు ప్రభా తండ్రి, కృప చూపించండి. నేను శుద్ధుడనై నాన్న ఇతరులను ప్రభా శుద్ధీకరించే ప్రభా, శుద్ధి అయిన మార్గంలోకి నడిపించడానికి ప్రభా నాకు సహాయం చేయమని నేను సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ, విత్తబడిన వాక్యము 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మా జీవితాల్లో ఫలింపచేయమని, ఎవ్రీ నెగిటివ్ స్పిరిట్స్ని యేసు నామములో ఇప్పుడే బంధిస్తూ అగాధంలోకి నెట్టివేస్తూ మీరే కార్యం చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ, మట్టిని ధూళిని ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా నీ కృపను బట్టి నన్ను నిలవబెట్టుకొని ప్రభా వాడుకున్నందుకు నీకు మరోసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.
ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఇందాక ఏమైతే వాక్యం విన్నామో మొత్తం కాకుండా కానీ ఒక 2 పాయింట్స్ మీకు దేవుడు సూటిగా మాట్లాడి ఉండొచ్చు. దానిని గట్టిగా పట్టుకుందాం. ఒకసారి ఈ మెసేజ్ మొత్తం దాని నుండి దేవుడు మీకేం మాట్లాడారు. తండ్రి దేవా తండ్రి దేవా నువ్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, జీవమా నా సేవమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, జీవమా నా సర్వమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. అందరూ స్వరమే చెప్దామా? తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఇంకెవరికైనా వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకోవాలనిపిస్తే ప్రార్థన చేసుకోండి. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. అందరం చెప్దాము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. అందరూ కలిసి 2 చేతుది. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు అయ్యా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒక నిమిషం వ్యక్తిగతంగా దేవుని ఆరాధిస్తాం. నీకు వ్యక్తిగతంగా పర్సనల్గా ఈరోజు ఆరాధన కాబట్టి నీకు దేవుడికి వ్యక్తిగతంగా రిలేషన్షిప్ ఉండాలి. ఈ సమయంలో నీ వ్యక్తిగతంగా రిలేషన్షిప్ని దేవుని దగ్గర పెంచుకో. ఒక్కసారి ఆలోచించు, నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే
నువ్వు ఎవరిని ప్రార్థన చేస్తావు, ఎవరు నీకు అందుబాటులో ఉంటారు, ఏ దేవుడు నీకు అందుబాటులో ఉంటాడో. నీ కష్టం వస్తే అది 24 గంటలు ఎప్పుడైనా కానీ నీకు వెంటనే జాబ్ ఇచ్చి నీకు వెంటనే ఆదుకునే దేవుడు ఎవరు? ఒక్కసారి ఆలోచించి ఆ వ్యక్తితో నీకు ఎలాంటి సంబంధం ఉంది, ఆయనతో ఎంతసేపు గడుపుతున్నావు, ఆయనకు నీకున్న రిలేషన్ ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించు. మనం ఉండాలి, దేవునితో రిలేషన్షిప్లో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. మొట్టమొదటిగా మనము దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అనుదినం ఆదంతో రోజు దేవుడు మాట్లాడు, మనం కూడా రోజు దేవుడితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలి, రోజు స్వరం వినాలి, ఆయనతో మంచి సహవాసం కలిగి ఉండాలి మనం. రెండోదిగా, నీకు ఏమైనా అయితే ఫిజికల్గా ఎవరు నీతో ఉంటారు? హాస్పిటల్లో ఉన్న 24 అవర్స్ నీతో ఎవరు ఉంటారు? నీకేమైనా కష్టం వస్తే ఏ వ్యక్తి నీకు హెల్ప్ చేస్తాడు? ఆ వ్యక్తితో రిలేషన్షిప్ ఎలా ఉంది? నెంబర్ 1 గాడ్. నెంబర్ 2 దేవుడు అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాని. నిన్ను ఏమైనా అయితే నిన్ను పోషించి నిన్ను లేకుండా సహాయం చేసి ఏ వ్యక్తి అయితే ఉండో ఆ వ్యక్తితో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ వ్యక్తితో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? రెండోదిగా, మేబీ అది నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ పేరెంట్సే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు. హౌ యువర్ రిలేషన్షిప్. మూడోదిగా, అది నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ చుట్టుపక్కలే కావచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు నీకు సహాయం చేసే మంచి డివైన్ హెల్పర్స్ దేవుడు నీకు పెడతారు. అది రిలేటివ్సే కావచ్చు, చుట్టుపక్కలే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు. వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఎలా ఉంది? ఇందాక సిస్టర్ చెప్పారు, మంచి వారిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు అనేసి. మన లైఫ్లో అన్నీ మన నుండి లాగడానికి చూసేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనకు హెల్ప్ చేసేటోళ్ళు డివైన్ హెల్పర్స్ అంటారు. అది ఒట్టి డబ్బే కాదు, సలహాలు ఇస్తారు, సహాయం చేస్తారు, తోడు ఉంటారు. వీళ్ళతో రిలేషన్షిప్ మనకి ఎలా ఉంది? అందరినీ మనం ప్లీజ్ చేయలేము. అట్లీస్ట్ ఈ ముగ్గురు, ఒకటి దేవుడు, రెండోది నీ ఫ్యామిలీలో ఎవరైతే నీకేమన్నా అయితే నీకు హెల్ప్ చేసి పోస్ట్ చేస్తారో, మూడోది నీకు డివైన్ హెల్పర్స్. ఈ ముగ్గురితో అట్లీస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. ఈ ముగ్గురికి చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టే నీ లైఫ్ కొనసాగుతుంది, నీ జీవితం కొనసాగుతుంది. ఈ ముగ్గురు నీ లైఫ్లో చాలా ముఖ్యమైన వారు. ఈ ముగ్గురితో రిలేషన్షిప్ ఎప్పుడు బ్రేక్ చేసుకో. వీళ్ళు ముగ్గురిని ఎప్పుడు హర్ట్ చేయకూడదు, వాళ్ళ ముగ్గురిని హర్ట్ చేయకూడదు. వాళ్ళతో రోజు నువ్వు సహవాసం చేయాలి. సింపుల్ ఒక మాట అంట, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వండి, నీ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సమయం ఫ్యామిలీకి ఇవ్వండి, నీ డివైన్ హెల్పర్స్ ఇవ్వాల్సిన సమయం డివైన్ హెల్పర్స్. కానీ నువ్వు పని చేసుకునే టైం పనికి ఇవ్వు, దేనికి దానికి డివైడ్ చేయి. మాకు నాకు టైం లేదు, మాకు నేను పనిలో ఫుల్ బిజీ ఉన్నాను, దేవా నీతో ప్రార్థన చేయడానికి సమయం లేదు, ఫ్యామిలీతో గడపడానికి టైం లేదు, లేకపోతే డివైన్ హెల్పర్స్ కనెక్ట్ చేయడానికి అవ్వడానికి టైం, ఈ సాకులు చెప్పు. నువ్వు ఖచ్చితంగా 24 గంటలు దీనికి సమయం కేటాయించాల్సింది. ఒకవేళ దీంట్లో ఎవరైనా మిస్ అయితే నువ్వు గట్టెక్కలేవు. నువ్వు అనుకుంటావు నాకు ఎవ్వరు లేకుండా దేవుడు అంటే, దేవుడే కదా వీళ్ళని ఇచ్చింది నీకు, దేవుడే కదా నీకు ఇచ్చింది. సో వీళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉంది? దేవునితో నీ రిలేషన్షిప్, రోజు దేవుడితో మాట్లాడుతున్నావా, రోజు గడుపుతున్నావా? రెండోది, నీ ఫ్యామిలీలో హూ ఇస్ ద ఇంపార్టెంట్ పర్సన్ నీకు, ఆయనతో ఎంతసేపు గడుపుతున్నావు? మూడోది,
నీ డివైన్ హెల్పర్స్ నువ్వు ఫ్రెండ్షిప్లో దానిలో ఉంటున్నావు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సింది. మీకు లైట్గా అనిపిస్తుంది కానీ ఇది చాలా డీప్ థింగ్. నువ్వు దేవునితో రిలేషన్షిప్లో లేదు అనుకో, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలనే విషయం కూడా నీ మైండ్లో ఉండదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా కానీ నీకు విశ్వాసం ఉండదు, ఎందుకంటే నువ్వు దేవుడితో దూరం అయిపోయినావు కాబట్టి. అప్పుడు ఏం ప్రార్థన చేయకుండా కన్ఫ్యూజ్ నష్టపోతావు. రెండోది, నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఎవరైతే పోషిస్తున్నారో, నీకు ఎవరైతే చూసుకుంటున్నారో, నీకు అన్నీ సమకూరుస్తున్నారో వాళ్ళతోనే ఒకవేళ నీకు రిలేషన్షిప్ కరెక్ట్ లేదనుకో, ఆ వ్యక్తి ఒకవేళ నీ మీద మనసు విరిగిపోయిందనుకో, నీ లైఫ్ టార్చర్గా మారుతుంది. ఎందుకు సంపాదించాలి, లేకపోతే నేను ఎందుకు చేయాలి ఈ పని అని చెప్పి ఆ వ్యక్తి విడిచిపెట్టే నీ లైఫ్ ఒకసారి మిస్టరబుల్గా, దానంత ఘోరంగా ఇంకా ఉండదు. మూడోది, డివైన్ హెల్పర్స్. నీకు దేవుడు డివైన్ హెల్పర్స్ పెడతారు. ఎవరైనా సరే ఆ వ్యక్తులతో నువ్వు మంచి సంబంధం కలిగి ఉండాలి. ఒకవేళ ఏదో చిన్న, ఎందుకంటే మనిషి కాబట్టి ఏదో చిన్న పొరపాటు అయితే దాంతో నువ్వు డబ్బు లేదో పెట్టుకుని రిలేషన్షిప్ కట్ చేసుకున్నావు అంటూ అది నువ్వే నష్టపోతావు. నీకు కరెక్ట్ టైంలో నీకు ఎవరు గైడెన్స్ కానీ హెల్ప్ కానీ నీకు ఎవరు చేయరు. కాబట్టి ఈ ముగ్గురు చాలా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. దేవుడితో రోజు సహవాసం గడపాలి, నీకు ఫ్యామిలీతో గడపాలి, నీ డివైన్ హెల్పర్స్ ఎంతవరకు గడపాలో అంతవరకు గడపాలి. తర్వాత నీ పని ఇవన్నీ చేయాలి. ఈ రోజు నుండి, ఈ నూతన సంవత్సరము, ఈ వారం నుండి ఇవి 3 మెయింటైన్ చేయండి. అప్పుడు నీ లైఫ్లో సంతోషం లేకపోతే చూడండి, నీ కష్టాలలో వాళ్ళు హెల్ప్ చేయకపోతే చూడండి, లేదు అంటే నీ ఇష్టం. ఎందుకంటే సమయము చాలా తక్కువ ఉంది. 2 days బ్యాక్ దేవుడు హెవెన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని దృశ్యాలు నేను చూడగలిగి, దేవుడు ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ సంవత్సరంలో యుద్ధాలు చాలా పెరిగిపోతాయి అంట. యుద్ధ సమాచారాలు, భూకంపాలు చాలా పెరిగిపోతాయి అన్నాడు దేవుడు. దేవుని ఒక రాకడ సమీపంగా ఉంది. చూడండి, దేవుని ఒక ఆత్మను కూడా బలంగా దేవుడు కుమ్మరింపడం స్టార్ట్ అయింది. రివైవల్ అనేది ప్రారంభమైంది. అది బయటికి రావట్లేదు, చిన్నగా మండుతుంది, ఒక్కటేసారి భూమి అయిపోతుంది. కాబట్టి మనకు ఇంకెక్కువ సమయం లేదు. కాబట్టి ఈ 3 రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఒకటి దేవుడితో, నీ ఫ్యామిలీతో, నీ డివైన్ హెల్పర్స్తో. ఈ ఇయర్కి దేవుడు గొప్ప టాస్క్ పెట్టాడు మన మధ్యలో. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నా భారాన్ని తీసివేసి నీ భారంతో నన్ను నింపు ప్రభా అని అడుగుదాం. నాకున్న భారాన్ని తీసివే ప్రభా, నా భారం కాదు ప్రభా, నీ యొక్క భారం నాకు కావాలి, నీ యొక్క భారంతో నన్ను నింపు ప్రభా అని. నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభా, నీ యొక్క భారాన్ని దాయిచ్చే ప్రభా. మౌనతుడా, సర్వాధికారి, సృష్టికర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. మా భారాన్ని తీసివేసి నీ యొక్క పరలోకం ఒక భారం పండి, నీ ఆత్మతో నింపండి. ప్రార్థనలో, వాక్యంలో ఎడతెగక అయ్యా రొట్టె విడిచినట్టు సాహవసమందు, మంచి సాహవసమందు ఉండే కృపను ఇచ్చి నీ ఆత్మతో నింపి నడిపించి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. నేను తొందరగానే ముగిస్తాను. లెవెన్ 50 అవుతుంది, తొందరగానే ముగిస్తాను నేను. కొంచెము ఆదికాండము మీరు బైబిల్ తెచ్చుకోవాలి. చదువు వచ్చినా చదువు చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ నుండి మొదటి పుస్తకం ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. ఎవరికైనా బైబిల్ లేకపోతే మాకు అడగండి, మీకు మేము బైబిల్ ఇస్తాం.
రెడ్ బైబుల్ 300 రూపీస్, గోల్డ్ బైబుల్ 1000 రూపీస్. లేదు బ్రదర్ మాకు డబ్బులు మేము పే చేయలేమంటే మీరు ఎంత పే చేస్తారో పే చేయండి, మీకు బైబుల్ కూడా మేము ఇస్తాం, అట్లా కూడా ఇస్తాం, ఏం ప్రాబ్లం. ఓకే, కానీ ప్రతి ఒక్కరు బైబుల్ ఉండాలి. ఓకే, ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. ఎక్కడికి వచ్చినాడంట? రొట్టె ద్రాక్షరసం తీసుకొని. ఈయన ఒక రాజు, ఈయన ఒక యాజకుడు. ఎవరు? అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఈ మెల్కీసెదెక్ అయిన వ్యక్తి ఆయన రాజు ప్లస్ యాజకుడు. చాలామంది ఏమంటారంటే, స్కాలర్స్ ఏమనంటే ఆయన దేవుడే వచ్చి ఉండొచ్చు అంటారు. ఎందుకంటే ఆ టైంలో ఆ రాజ్యం గురించి దాని గురించి ఏమీ ఇన్ఫర్మేషన్స్ లేక, కాబట్టి మేము దేవుడే తీసుకొచ్చి ప్రభు బలని అబ్రహాంకి ఇచ్చి ఉండొచ్చు అని అంటారు. ఓకే, ఎందుకంటే రాజు ప్లస్ ఆయన యాజకుడు. ఓకే, రైట్. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు? మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడును. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు. యేసు ప్రభు ఏమో రొట్టెని దీవించాడు. ఎస్, ఇక్కడ మెల్కీసెదెకు ఈ ప్రధాన యాజకుడు దేన్ని దీవిస్తున్నాడు? ఎవరిని దీవిస్తున్నాడు? అబ్రహాంని దీవిస్తున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో ఎవరిని దీవిస్తున్నాడు? అబ్రహాంని దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు చూద్దాం. ఇక్కడ ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును, ఆకాశానికి భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన, సర్వోన్నతుడైన దేవుడి వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక, అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు అతడు అన్ని విషయాలు. ఇప్పుడు అబ్రహాంకి ఎప్పుడు ద్రాక్షరసము రొట్టె ఇవ్వబడుతుందంటే అబ్రహాం ఒక యుద్ధాన్ని గెలిచి వచ్చిన తర్వాత అప్పుడు ఈయన తీసుకెళ్ళి ఏమిస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు. మనం ఇదే యేసు ప్రభు దగ్గరకు వస్తే అంటే ఈ రొట్టె ద్రాక్షరసం గెలుపు పొందినాక సెలబ్రేషన్స్, కృతజ్ఞత దేవుడికి అనుకున్నాం. ఇక్కడ దేవుడు సిల్వకు వెళ్ళక ముందే సెలబ్రేషన్ చేస్తున్నాడు. అవునా? సిల్వకు వెళ్ళక ముందే సెలబ్రేషన్ ఏంటిది? ఆయన మరణాన్ని గెలుస్తాడు కాబట్టి ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేయడానికి దీనిని చేయుడి అని చెప్పి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆయన సిల్వకు వెళ్ళక ముందే ఆయనకు తెలుసు, ఆయన ఆల్రెడీ విక్టోరియస్, జయం పొందినవాడు కనుక. ఓకే, ఇప్పుడు కిందికి వద్దాం. ఇంకా అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఏం చేసినాడంట? ఎవరు 10వ వంతు ఇచ్చినాడంట? అబ్రహాము ఎవరికి ఇచ్చినాడంట? షాలెం రాజు అయిన మెల్కీసెదెకి యాజకుడు 10వ వంతు ఇచ్చినాడు. ఎందుకు 10వ వంతు ఇచ్చినాడు? ఈయనేమో రొట్టె ద్రాక్షరసం ఇచ్చినాడు, ఈయనేమో 10వ వంతు ఇచ్చినాడు. ఈ రెండింటికి మధ్య ముందు ఏం జరిగింది? ఒక యుద్ధం జరిగింది. యుద్ధంలో ఈయన గెలిచినాడు. ఓకే, రైట్. ఇంకొంచెం కిందకి వద్దామా? సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకోమని అబ్రహాంతో చెప్పగా, చూడండి అబ్రహాము ఇక్కడ ద్రాక్షరసము రొట్టె తీసుకోగానే ఎప్పుడైతే మెల్కీసెదెకు దీవించగానే ఈయన 10వ వంతు ఇవ్వంగానే ఏం వచ్చింది? వెల్త్ అనేది వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? నాట్ ఫ్రమ్ గాడ్, దేవుని. ఎందుకంటే ఎప్పుడైతే మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినాడో, ఎప్పుడైతే ఈయన దశోభాగం 10వ వంతు ఇచ్చినాడో, అప్పుడు ఎప్పుడైతే మెల్కీసెదెకు అబ్రహాంని దీవించినాడో ఆ దీవెనలతోనే ఆయన వెల్త్లకు వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు?
సమృద్ధిలో సకల మామూలు సమృద్ధి కాదు, హై లెవెల్ సమృద్ధిలకు అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టేటప్పుడు చూసి ఈ సొదొమ రాజ్యం చేసాడు, ఇగో ఆస్తి తీసుకో మనుషులు నాకు అంటే అప్పుడు అబ్రహాం ఏమంటాడు చూద్దామా. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తున్నానని నీవు చెప్పకుండా బాబు నీది నాకు ఏమొద్దు, ఒక నూలు పోగైనను చెప్పులు 6 అయినను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఏందంట బాబు నీది నాకు ఏమొద్దు, ఎందుకంటే రేపటి నాడు, ఎందుకంటే అబ్రహాంకి అర్థమైపోయింది ఇప్పుడు దేవుడు నన్ను వెల్త్లోకి తీసుకెళ్తాడు. అందరికన్నా ఒక దేశంలో ఉన్న పెద్దల రాజులంతా హైట్స్లోకి నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కనుక ఇప్పుడు ఏమంటాడు, నువ్వు ఇస్తే రేపటి నాడేమంటావు, నేను ఇచ్చినా కాబట్టి నువ్వు బతికినావురా, నేను ఇచ్చినావు కాబట్టి నువ్వు దీవింపబడ్డావు అని అంటారనేసి నీది నాకు సూది కూడా వద్దురా నాయనా అంటాడు. ఎవరంటారు? అబ్రహాం. నీది నాకు ఏమొద్దు, నాకు నేను దేవుని దగ్గర చేజాపినాను, దేవుడు నాకు ఇస్తాడు అనేసి. హల్లెలూయా. ఇది అయిన తర్వాత చూస్తే అబ్రహాం చాలా రిచ్ పర్సన్ అయిపోయారు. ఈజిప్ట్ కింగ్ వచ్చి ఆయనతో కూర్చుంటున్నారు. అక్కడ ఉన్న ఆ కానాన్ దేశంలో ఉన్న లీడర్స్ కింగ్స్ వచ్చి అబ్రహాంతో కూర్చోవడం మనం తర్వాత చూస్తాం. ఎందుకంటే ఈ వెల్త్లోకి, ఈ రిచెస్లోకి ఈయన అడుగు పెడుతున్నాడు. ఎప్పుడు అడుగు పెడుతున్నాడు ఈయన? రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత, దశోభాగం ఇచ్చిన తర్వాత ఈ మెల్కీసెదెకు ఎవరిని దీవిస్తున్నాడు? అబ్రహాంని దీవిస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు ఇదే బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఒక ఆశీర్వాదాలతో దేవుడు ఈరోజు మన సంఘాన్ని దీవించబోతున్నాడు. ఆమేన్. కానీ బీ కేర్ఫుల్, మీకు ఎక్కడి నుండి వస్తుందో. అబ్రహాం లాగా దేవుని ఇది దేవా నీ నుండేనా కాదా? ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం ఒక్కడికి ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, దానిలో కష్టాలు ఉండవు. లేకపోతే వేరే దగ్గర నుండి తీసుకుంటే అప్పులు చేసి వానికి ముంచి ఇవి తీసుకుంటే అరే వీడు ముంచి బాగైనాడు రా అంట. దేవుని నామానికి మహిమ రాదు. హల్లెలూయా. సో దేవుడు వెల్త్లోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క యుద్ధం చేసి గెలిచి వచ్చాడు. సో ఇప్పుడు మనం ఏ యుద్ధం చేసి గెలిచి వచ్చాము, ఇప్పుడు ప్రభు బల్ల తీసుకుంటున్నామంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి తీయండి, అందరు తీయండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. రైట్. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. అంటే చిన్నపిల్లల పాపాలు అంటే వాళ్ళ పాపంకు యుద్ధం నుండి వాళ్ళు గెలిచి వచ్చినారు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. అంటే ఇక్కడ అందరేంది, పిల్లలు, పెద్దలు, ఆడలు, మొగలు అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ అందరూ చూడండి, అక్కడ చదవండి. ఇంకా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ ఏముంది? ఇక్కడ పాత నిబంధనలో అబ్రహాం ఒక యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చి దశభాగం ఇచ్చి రొట్టె ద్రాక్షను తీసుకొని ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలలో దేవుడు మనకేందంటే అపవాది మీద జయం ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ప్రభు బల్ల తీసుకొని దేంట్లోకి వెళ్తున్నాడు? అక్కడ అబ్రహాం దేనికి వెళ్ళాడు? వెల్త్. చూడండి, ఒక మాట అంట, వెల్త్ అంటే మీరు అనుకున్నట్టు కాదు. సాధారణంగా నష్టం అంటే 1000 రూపాయల నష్టం ఉంటుంది, 1,00,000 రూపాయల నష్టం ఉంటుంది, 1,00,00,000 రూపాయల నష్టం ఉంటుంది.
లాభం అంటే 1000 రూపాయల లాభం ఉంటుంది, 1,00,000 రూపాయల లాభం ఉంటుంది, 1,00,00,000 రూపాయల లాభం ఉంటుంది. అవునా? ఇప్పుడు మనకేందంటే లాభ నష్టాలంటే 1000లో మన లెక్క పెడతాం, అప్పులు అంటే 1000లో చేస్తాం, లాభం అంటే 1000లో చూసుకుంటాం. ఇది ఒక ఏమంటే లో కేటగిరీ యొక్క ఇది అన్నమాట. అంటే పూటకు అప్పుడప్పుడు రావడం, ఏదో కొంచెం వచ్చింది, తిన్నామా, ఉన్నామా, బతికినామా అని అంటుంటారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే దీనికి బ్లెస్డ్ లెవెల్ అంటారు, దీవించబడ్డవారు అంటారు. ఇది లక్షలలో డీల్ చేసే మ్యాటర్. అంటే ఏంటిది? నువ్వు లక్షలలో ఇల్లు కొంటావు, లక్షలలో వ్యాపారం చేస్తావు, లక్షలలో లాభం వస్తాయి, లక్షలలోని నువ్వు డీల్ చేసేది ఇది మిడిల్ క్లాస్, ఇది ఆశీర్వాదం కింద అంటారు. నువ్వు కోట్లలో డీల్ చేస్తున్నావు అనుకో, దానికి వెల్త్ అంటారు. అంటే నీ ఇంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, ఏంటిది, నేను ఇప్పుడు యాపిల్ తినాలనుకుంటున్నా అనుకో, నీకు అర్ధ గంటలో నీకు యాపిల్ వచ్చేస్తుంది. నువ్వు అడిగింది ఇవ్వబడుతుంది. ఎందుకు? సకల సమృద్ధి కలిగి ఉన్నాను. ఒకవేళ ఎవరైనా వచ్చి అయ్యా ఒక మంచి పనికి ఏమన్నా అంటే 5,000 కాదు, తీసుకో 50,000 తీసుకో, 1,00,000 తీసుకో అంటావు. ఎందుకు? దేవుడు నాకు సమృద్ధిగా దీవించాడు. ఇది వెల్త్లోకి వెళ్ళడం అన్నమాట. నువ్వు సకల సమృద్ధి కలిగి ఉండి. హల్లెలూయా. సో అబ్రహాము రాజులతో కూర్చున్నాడు, అంటే చాలా హై రేంజ్ బ్లెస్సింగ్స్ ఇవి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఇక్కడైతే అందరికీ దేవుడు డిక్లేర్ చేస్తారు, అందరికీ రిలీజ్ అవుతుంది, దాన్ని నువ్వు ఎలా డెవలప్ చేసుకుంటూ నీ మీద ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాలేదు. ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు, ఒక్కళ్ళిద్దరి కోసం వండినారా, అందరి కోసం వండుతున్నారా? అందరి కోసం వండుతున్నారు. ఎస్, అక్కడ నువ్వు వెళ్ళి ప్లేట్లో పెడితే వాళ్ళు ఏం చేస్తారు? నీకు కావాల్సిందంతా కడుపు నిండా నీకు ఏం కావాలో అన్నం పెడతారు. ఓకే, నువ్వు ఒకళ్ళ మొహమాటంగా వెళ్ళి ఈ స్టాకు తీసుకొని కొంచెం చాలు ఇచ్చాలని చెప్పి తీసుకెళ్ళి అందరు చూస్తే నన్ను ఏమనుకుంటున్నా తినకుండా పడేసినావు అనుకో, ఎవరు తప్పు? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఆడ అనుకునేదేముంది, తినడానికి కదా వండింది. అవునా కాదా? ఎందుకు వండినారు? సో ఈ బ్లెస్సింగ్స్ కూడా నువ్వు రిసీవ్ చేసుకొని నా కోసం అని చెప్పి దానికి వర్కౌట్ చేయి, నువ్వు వెళ్తావు. లేదనుకో, ఏమో నా జీవితంలో ఏదో ఎన్నో వింటాను, ఏందో చేస్తా, నా పని నేను చేసుకున్నావు అనుకో, దాన్ని నువ్వు వర్కౌట్ చేయలేదనుకో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమనుకుంటే అట్లయినా ఉన్నా అనుకో, ఇది నీ లైఫ్లో పని చేయదు. ఇది ఎలా ఉంటుంది? వెల్త్, ఈ బ్లెస్సింగ్స్ అనేటివి, ఆశీర్వాదాలు అనేవి ఎలా ఉంటాయంటే దేవుడు నీకు ఒక డోర్ ఓపెన్ చేస్తాడు, దానిలో నడిచినప్పుడే నీకు ఆ ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు. అవునా? వెనకాల ఫరో సైన్యమో, ముందు ఎర్ర సముద్రం ఉంటే సముద్రం చీల్చినాడు. ఇప్పుడు నడవాల్సింది ఎవరు? ప్రభా, ఏలియాకు అగ్నిరథాలు పంపించినట్టు నాకు కూడా తీసుకెళ్ళావా అంటే తీసుకెళ్ళాడు దేవుడు. నేను ఇక్కడనే ఉంటావు ప్రభా, యేసు నామములో అగ్నిరథం రావం కాదా అని అక్కడ వెళ్ళును కాక అంటే నువ్వు జీవితాంతం కూర్చుని అక్కడనే ఉంటావు, అది ఎర్ర సముద్రం మూయబడుతుంది. అయ్యో అనుకుంటున్నావు. దానిలో నువ్వు ఏం చేయాలి? అడుగుపెట్టి నడవాలి. నీకు దేవుడు డోర్స్ ఓపెన్ చేసినప్పుడు దానిలో నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా ఉన్నావు అనుకో, రాదు. వెళ్ళోడు ఆశీర్వాదం పొందు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అన్నట్టు ఫస్ట్ ఇజ్రాయెల్ వచ్చారు, దాటిపోయారు. ఇదేదో బాగుంది మేము కూడా దాటుతామనేసి వెనకల లేట్గా సోమరి వాళ్ళు వచ్చారు. ఎవరు? ఐగుప్తులు వచ్చారు. మధ్యలో రాగానే ఏమైనారు? సో ఆ టైమ్స్ ఉంటాయి, ఓపెనింగ్ టైమ్స్ ఉన్నప్పుడే నువ్వు అడుగు పెట్టాలి. లేదనుకో అంతే. దేవుడు బలవంతంగా చేయడు, ఆపర్చునిటీస్ ఇస్తారు నీకు హై రేంజ్లకు వెల్త్లకు వెళ్ళడానికి నీకు డోర్స్ ఓపెన్ చేసి నువ్వు నిలబడి నువ్వు వెళ్ళాలి. లేదు అది ఇది అంటే యువవేష్. మనకి ఎట్లుంటుందంటే, నష్టం చేసేటోడు ఎవరైనా ముంచేటోడు ఉంటే వాడికి బాగా నమ్ముతాం మనం. ఎందుకంటే వాడు దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి, బ్రెయిన్ వాష్ చేయడంలో, డబ్బులు లాగడంలో, ఇచ్చేయడం వాడు ఎక్స్పర్ట్. కాకి ముఖం జాలిగా పెట్టడంలో వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి వాడు నమ్ముతాం. యథార్థంగా ఉంటాడు కదా, అరే బాబు నీకు వెళ్ళరా జీవితం బాగుపడుతుంటే 100 కాదు 1,00,000 ప్రశ్నలు వస్తాయి. ఏమొస్తుంది?
1,00,000 ప్రశ్నలు వస్తాయి. కానీ ఈ 1,00,000 ప్రశ్నలు విడిచిపెట్టి దేవా వెళ్ళమంటా వద్దంట, ఒకటే క్వశ్చన్, ఇది నువ్వు నుండి నా డోర్ ఓపెన్ అయింది అడుగు, ఎస్ అంటే ముందుకు వెళ్ళిపో. కాదు 1,00,000, నీకు 1,00,000 సమాధానాలు వస్తాయి అప్పుడు. హల్లెలూయా. సో అది మనకు వివేచన వరం కావాలి. ఇప్పుడు ఏమంటున్న అబ్రహాము, నీది నాకు ఏమొద్దు, నాకు దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే అబ్రహాం గ్రహించినాడు, ఇప్పుడు నా లైఫ్లో డోర్స్ ఓపెన్ అయినాయి, ఆకాశ వాపిలు తెరవబడ్డాయి, ఇప్పుడు పట్టజాల దీవెలు కుమ్మరింపబోతున్నాయి. ఈ ఇయర్లో కూడా దేవుడు అదే అన్నాడు. ఏంటిది? నేను ఇప్పుడు రొట్టెలను ఇంతవరకు బ్లెస్ చేసిన, ఇప్పుడు నేను రొట్టె తినే మనిషిని బ్లెస్ చేయబోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని బ్లెస్ చేయబోతున్నాడు దేవుడు? అబ్రహాంని బ్లెస్ చేసినాడు. అబ్రహాం ఒక ఆశీర్వాదాలు ఈరోజు మన చర్చ్లో దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పొందుకుంటే దానిలో అడుగు పెడతారా మీ ఇష్టం, లేదు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ అదా అనుకుంటారా మీ ఇష్టం. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అయితే అందరికి వస్తాయి. తర్వాత అరే ఈయన ఇంత గొప్పడైపోయినాడు, చూస్తా నేనేది ఇట్లనే ఉండిపోయినానంటే అప్పుడు ఆయన అడుగు పెట్టినాడు, నువ్వు అప్పుడు అడుగు పెట్టలేదు. ఏం చేసినావు కాబట్టి నేను, ఎందుకంటే మనకు అర్థం కాదు, మర్చిపోతాం కదా, మనం మతిమరుపులం కదా, ఇలాంటివన్నీ మర్చిపోతాం. కానీ ఎవరైనా మనకు కొంచెము హాని చేస్తే అది మట్టుకు గుర్తుపెట్టుకుంటాం. మంచి అన్నీ మనకు మంచి చేసినన్ని మర్చిపోతాం కదా, మనం వానికి చేసినన్ని మట్టుకు గుర్తుపెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఏమంటారు, అరే వీడు గొప్పడు ఎట్లయినాడంటే ఆయన అంటాడు, నేను ఎట్లయినా నాకే తెలియదు కానీ ఒక్కడు తెలుసు, దేవుని ఒక కృప అంటాడు ఆయన. అంతా ఎందుకు? ఆయన కూడా తెలియదు ఎట్లా గొప్ప, ఎందుకంటే దేవుడు ఆ విధంగా నేను బెడస్తాడు. హల్లెలూయా. ఒక లాస్ట్ వచనం చెప్పి నేను ప్రభు బలకి వెళ్తాను. 126 కీర్తన 5-6 వచనం. 126 కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడ్చుచు విత్తువాడు సంతోష గానముతో. ఏంటంట? ఇన్ని రోజులు కన్నీరుతో విత్తినారు. ఫస్ట్ సిస్టర్ చెప్పింది, ఏడుపు ఆపండి అని చెప్పి, ఏడుచుకుంటా ఏడుపు ఆపండి, ఆ దుఃఖ దినాలు సమాప్తమైనవి. హల్లెలూయా. డబ్బు కోసం ఏడవడం, ఆరోగ్యం కోసం ఏడవడం, కష్టాల కోసం, ఈ టైం అయిపోయింది. ఇప్పుడు ఈ నీ లైఫ్లో టైం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దేనికి అడుగు పెడుతున్నావు? సకల సమృద్ధి కోసము అడుగు పెడుతున్నావు. కాబట్టి ఫస్ట్ నీ మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఏం కావాలి? నీ మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఒకవేళ నీ మైండ్ సెట్ ఏంటి చిల్లరగా ఉందనుకో, నువ్వు ఎప్పుడు పైకి రావు. ఇగో వీడికి ఇచ్చినాడు, వాడు కొడుతున్నాడు, ఇవన్నీ పెట్టుకున్నావు అనుకో, నువ్వు వెల్త్లోకి అడుగు పెట్టలేవు. ఎందుకంటే దానికి మెచ్యూర్ మైండ్ కావాలి, నీకు ఫర్గివ్నెస్ హార్ట్ కావాలి, పాపులను కూడా కలుపుకొని. ఎందుకంటే ఒక పాపిని కూడా ఎలా దేవుడు వాడుకోవట్లేదా? పాపిని వాడుకుంటున్నాడు, వాడుకోవట్లేదా? ఒక దొంగనే వాడుకుంటాడు. నేను చిన్నప్పుడు ఒక టెస్ట్ మనీ విన్నా. ఏం విన్నా అంటే, ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పి, చిన్నప్పుడు నేను ఇస్సాక్ ఇంకా చిన్నగానే ఉన్నా, అప్పుడు ఒక చర్చ్లో ఒక సాక్ష్యం విన్నా. ఏం విన్నా అంటే, నేను ప్రార్థన చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళానంట, అప్పుడు సైకిల్ కదా, ఆయన ఏదో షాప్కి ఎక్కడికి వెళ్తే అది వచ్చే వరకు సైకిల్ దొంగతనం అయిపోయిందంట. ఏమైందంట? సైకిల్ దొంగతనం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత అయ్యో నా సైకిల్ దొంగతనం అయిందని చెప్పి పోలీస్కి వేస్తే రిపోర్ట్ అయితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని వాళ్ళంతా పట్టించుకోలేదంట. ఇప్పుడు ఈయన వచ్చినాడు, సైకిల్ పోయిందని చెప్పేసి కదా మామూలుగా ఆరాధనకు వచ్చినాడంట. చర్చ్కి వచ్చినాక ఆరాధన అయిపోయినాక సాక్ష్యం చెప్పంటే, నా సైకిల్ పోయింది, దయచేసి ప్రార్థన చేయండి, నాకు సైకిల్ దొరికేటట్టు ప్రార్థన చేయండి అని అంట. దాని తర్వాత కొద్దిసేపు అయినాక లాస్ట్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్లో ఒక ఆంటీ ప్రవచనాలు చెప్తుంది, మలయాళీ ఆంటీ, దేవుని ఒక వాక్యం చెప్పేసి, అప్పుడు ఈయన పేరు చెప్పుకుంటా, ఈయన ఎన్ని సంవత్సరాల నుండి దశభాగం ఇవ్వలేదో దానికి వడ్డేసి, ఇగో నువ్వు ఇది ఇవ్వలేదు కాబట్టి, నీకు తెలిసి ఇవ్వలేదు కాబట్టి నీది ఇగో ఈ సైకిల్కి ఇంత అమౌంట్ అయింది, వాడు దొంగతనం చేసినగానే ప్రభా నా తప్పైన క్షమించు ప్రభా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ తీసుకొచ్చి చర్చ్లో ఆ టైత్ ఇచ్చినాడు. ఎలా తీసుకొచ్చినో తెలియదు కానీ దశభాగం ఇచ్చినాడు. ఇవ్వంగానే ఆ రోజు ఇంకో సాక్ష్యం వచ్చింది చర్చ్లో. ఏమొచ్చిందంటే,
2 weeks బ్యాక్ నేను పలానా ఏరియాకి పోయినాను, దొంగతనం చేయడానికి పోయినాను, ఏమీ దొరకలేదు, కడపంత గుడుగుడు అంటుంటే ఆడకు సైకిల్ కనిపించింది, సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి కడుపు ఖాళీ చేసుకున్నాను. తర్వాత వచ్చి చూస్తే ఆ వ్యక్తి లేడు. సో సైకిల్ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఆ సైకిల్ వాడికి ఇచ్చేయాలనిపించింది, దొంగని, కానీ ఎందుకో ఈ సైకిల్ వాడికి ఇచ్చేయాలనిపిస్తుంది. ఆ వ్యక్తి దొరికేటట్టు ప్రార్థన చేయాలి. ఇది మీకు స్టోరీలకు అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ ఏ స్టోరీ, ఇది జరిగింది నేను చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ పంటను తినివే పురుగుని కొట్టివేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక దొంగని వాడుకున్నాడు లేదా, ఇస్కరియోతు యూదను కూడా దేవుడు వాడుకోలేదా? సో మన దగ్గర కూడా జస్ట్ ఉన్న పాపిస్ట్ ఎవరైనా కానీ వాడిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఓకే, సో నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నువ్వు అనుకుంటే నేను పాపిని అంటే ఎస్ నువ్వు పాపివేమో. ఇక్కడ చర్చ్లో పాపులు వస్తారండి, పరిశుద్ధులు రారు. చర్చ్లో ఎవరు వస్తారు? పాపులు వస్తారు. పరిశుద్ధంగా అయితే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు? పరలోకంలో ఉంటావు. హల్లెలూయా. సో కాబట్టి నువ్వు ఒక పాపి, వేడోడు ఒక పాపి, కాబట్టి పాపులను కొంచెం కలుపుకొని క్షమించుకుంటా దేవుడు వాడిని వాడుకుంటున్నాడు, దేవుడు ఇక్కడ తీసుకొచ్చినాడు అంటే ఒక ప్లాన్ ఉంది. ఓకే, సో కొంచెం నీ ఈగోని పక్కకు పెట్టేసి దేవుడు ఒక వ్యక్తిని పంపించి దేవుడు ఒక వాడుకున్నప్పుడు నువ్వు కూడా సహకరించి నడిపించు. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా? దేవుడి పాపులనే వాడుకుంటూ వచ్చింది పాపుల కోసం, పాపులకు స్నేహితుడు అన్నాడు. సో చర్చ్లో పరిశుద్ధులు రారు, పాపులే వస్తారు. సో పాపిని వాడుకోవాలి. ఎవరు వాడుకోవాలి? దేవుడు వాడుకుంటాడు. సో నువ్వు కూడా ఆ పాపితో ఏం హెల్ప్ తీసుకున్నాడో తీసుకో. అర్థమైందా? నీ పక్కడు పాపి, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు రాలవే, బట్ దేవుడు పని కోసం వాడుకో. ఎందుకు తెలుసా? పాపులే దేవుడికి ఇస్తారు, పరిశుద్ధులు ఇవ్వరండి. పాపులు వచ్చి పని చేస్తారు, పరిశుద్ధులు పని చేయరు. తెలుసా మీకు? ఇవ్వడంలో, చేయడంలో, దేవుడికి భక్తి చూపించడంలో పాపులే ఉంటారు, పరిశుద్ధులు ఉండరు. నేను పాపిని కదా, వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు, నేను పరిశుద్ధుని. నీ పరిశుద్ధుదంతా ఎప్పుడు తెలుసా? జడ్జిమెంట్ డేకి తెలుస్తుంది, హౌ మచ్ యు ఆర్ హోలీ అని చెప్పి. ఓకే, రైట్. ఇప్పుడు మనము టాపిక్ వద్దాం. సో ఒకటి, నీ దేవునితో రిలేషన్షిప్ పెంచుకో డే బై డే. నీ ఫ్యామిలీలో ఎవరైతే మెయిన్ పర్సన్ ఆయనతో ఫెలోషిప్ పెట్టుకో డే బై డే, టైం కేటాయించు. మూడోది, నీ డివైన్ హెల్పర్స్తో కనెక్షన్లో ఉండు. ఓకే, వాళ్ళని కట్ చేసుకోకు. రెక్స్ట్, ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం చేసినాడు? యుద్ధం గెలిచిన తర్వాత రొట్టె ద్రాక్షరం ఇస్తే ఆయన దీవించబడ్డాడు. ఎస్, ఏ రేంజ్ అంటే హై లెవెల్ బ్లెస్సింగ్స్ నేను. ఇక్కడ కూడా ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ అన్నిటి జయించి వచ్చినారని ఉందా? సో మీరు కూడా ఒక యుద్ధం, పోయిన సంవత్సరం వరకు యుద్ధం చేసి ఇప్పుడు ఒక వెల్త్లోకి అడుగు పెట్టారు, మీరు జయించి వచ్చారు. ఇప్పుడు హ్యాపీతో దేవుని ఒక రొట్టె ద్రాక్షరసం తీసుకోండి, ఉల్లాస మనసుతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. వర్షిప్, చాలా టైప్స్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది. గివింగ్ ఈజ్ వర్షిప్, ఆరాధన మ్యూజిక్ ద్వారా వర్షిప్, పనుల ద్వారా వర్షిప్, చాలా టైప్స్. సో దేవుణ్ణి వర్షిప్ చేయండి. హల్లెలూయా. సో మనం నెక్స్ట్ లెవెల్ వెల్త్లోకి అడుగు పెడుతున్నాం. ఎవరు కూడా ఏంటిది అజ్ఞానం కాకుండా చిల్లర్ మైండ్తో ఉండొద్దు. ఓకే, చిల్లర్ మైండ్తో ఉండొద్దు. నీ మెచ్యూరిటీ లెవెల్ పెంచితేనే. ఒకవేళ కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోతే ఏమంటారు మీరు? కోటీశ్వరుడు ఉన్నాడు, లక్షాధికారి ఉన్నాడు.